దేవుని పరిశుద్ధ నామమున గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియోకు మరొక మారు స్వాగతం. ఈ దిన కార్యక్రమం కెరియర్ గైడెన్స్ టు యూత్. This career guidance is such an important aspect to be educated. మరి ఈ యొక్క అంశం మీద చాలా విస్తారంగా వారము తర్వాత వారం, వీక్ బై వీక్ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసే ఉద్దేశం అనేక మంది యవన బిడ్డలకు ఈ యొక్క కెరియర్ గైడెన్స్ కార్యక్రమం ద్వారా అవకాశాల గురించిన అవేర్నెస్, వాళ్ళ కెరీర్ సంబంధించి వాళ్ళు ఎలా సిద్ధపడాలి, ఈ విషయాన్ని మరి ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో ద్వారా ప్రసారం కాబడుతున్నటువంటి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ దినము అంశాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినము ఈ అంశంపై మాట్లాడటానికి పిలువబడినటువంటి ప్రియ మరి బిడ్డలను బట్టి తండ్రి మీ ఆత్మ ద్వారా నడిపించమని, తండ్రి ఈ కార్యక్రమము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకొంచు. ఈ కొద్ది ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ దినము కార్యక్రమము కెరియర్ గైడెన్స్. ఈ కెరియర్ గైడెన్స్ మరి లో భాగంగా ఈరోజు ద రోల్ ఆఫ్ 7 C's ఇన్ బిల్డింగ్ ద కెరియర్ అనే అంశం పైన మాట్లాడడానికి మనతో సహోదరుడు సతీష్ ఉన్నారు. ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ వర్కింగ్ అమాంగ్ ద youth across the country, not only across the country, but also visiting various countries and educating youth how to be strong in Christ and how to build the careers. మరి ఈరోజు సతీష్ గారు మనతో ఉండడం చాలా సంతోషించదగిన విషయం. మరి ఈ కార్యక్రమానికి సతీష్ గారిని ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటుగా మరి గ్రేస్ మోజస్ గారు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ శివశివాని డిగ్రీ కాలేజ్ కొంపల్లిలో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా విశేష అనుభవం కలిగిన వారు. వారి యొక్క సలహాలు, వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి విషయాలను ఈ దినం పంచుకోవడానికి వారు కూడా వారి సమయాన్ని కేటాయించినందుకు వారికి గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో తరపున వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరి మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు సతీష్ గారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ చాంపోసాయి గారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేస్ క్రిస్టియన్ రేడియో శ్రోతలందరికీ కూడా నా శుభాభివందనాలు. మరి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మేము ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్నాము, అర్థం చేసుకోబోతున్నాము. కెరియర్ బిల్డింగ్ అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. రోల్ ఆఫ్ 7 C's అనేది కూడా మనం చూడబోతున్నాం. మనం మొదటిగా చూసినట్టయితే క్రిటికల్ థింకింగ్ అనొచ్చు, లేకపోతే క్లారిటీ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ సి ఐ వాంట్ టు టాక్ ఆన్ క్లారిటీ. ముఖ్యంగా చాలా మందికి పేరెంట్స్ యొక్క ప్రెషర్ ద్వారా
నా కుమారుడు, నా కుమార్తె డాక్టర్ కావాలి, ఇంజినీర్ కావాలి అని ముందుగానే ప్రీ ప్లాన్ గానే వాళ్ళు ఎదుగుతున్నప్పుడే వారి ముందు ఈ అంశాలు పెట్టినప్పుడు చిల్డ్రన్ కూడా చాలా, అంటే వాళ్ళ పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చాలా ఒత్తిడిలోకి వెళ్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఈ విషయంను మరి అందరికీ అది డాక్టర్ అవ్వడానికి సూట్ అవుద్దా, అందరూ ఇంజనీర్ అవ్వడానికి సూట్ అవుద్దా అనేది తమను తాము పరిశీలన చేసుకోకుండానే మరి ముందుగానే దాంట్లోకి వెళ్తారు. తర్వాత తెలుసుకుంటారు ఇది నాది కాదు, నాకు సంబంధించిన అంశము కాదు అని తెలుసుకునేప్పటికీ చాలా సమయం అయిపోద్ది. అలాగుండగా మనము ఇప్పుడే మ చదువుతున్నప్పుడే, స్కూలింగ్‌లో ఉన్నప్పుడే, ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడే మనకంటూ ఒక క్లారిటీ రావాలి. స్టూడెంట్స్‌కి ఒక క్లారిటీ అనేది ఉండాలి. గోల్ సెట్టింగ్ అండ్ డైరెక్షన్ అనే విషయాన్ని మనము ఆలోచించాలి. అయితే పిల్లవాడికి అన్ని ఎక్స్‌పోజర్స్ ఉండాలి. వాట్ ఈస్ డాక్టర్, వాట్ ఈస్ ఇంజినీరింగ్ అనే అన్ని విషయాలు కూడా ఎక్స్‌పోజర్ వచ్చిన తర్వాత, అంటే సెవెంత్, ఎయిత్ ఆ టైం కల్లా అన్ని అంశాలు అతనికి అర్థమవుతాయి. ఆమెకు అర్థమవుతాయి. కాబట్టి క్లారిటీ అనేది ఉండాలి. ఒక మంచి స్ట్రాంగ్ కెరియర్‌కి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ యూ వాంట్, అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీకేం కావాలనుకుంటున్నారు? వేర్ యూ ఆర్ గోయింగ్, మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు? హౌ యూ విల్ రీచ్ ఇట్ అనేది ఈ 3 అంశాలు ఇంపార్టెంట్ అనమాట. వాట్ యూ వాంట్ అండ్ వేర్ యూ ఆర్ గోయింగ్ అండ్ హౌ యూ విల్ రీచ్ ఇట్. ఈ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్ క్లారిటీలో. సో క్లారిటీ ఏం చేస్తదంటే మీ లైఫ్‌కి క్లియర్ డైరెక్షన్ ఇస్తా ఉంటది. అండ్ ఆల్సో మీరు ఆ క్లారిటీతో ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు కూడా తీసుకోబోతుంటారు. రైట్ డైరెక్షన్స్‌తో పాటు రైట్ డెసిషన్స్ కూడా మీరు తీసుకుంటారు. తీసుకొని మీ యొక్క టైమ్‌ని, ఎఫర్ట్‌ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఒకవేళ క్లారిటీ లేదనుకోండి, మనం ముందుకెళ్ళలేం. మనకి అంతా కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉంటది. కన్‌ఫ్యూజన్ లీడ్స్ టు కొలాప్స్ అని నేను అంటాను. కాబట్టి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఆహ్, ఆహ్, మనం టైమ్‌ని కూడా సేవ్ చేయొచ్చు. మన ఎఫర్ట్స్‌ని కూడా ఇంకా బాగా పెట్టి మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ఫస్ట్ వాట్ ఈస్ యువర్ పర్పస్? నో యువర్ పర్పస్ అనేది మనం తెలుసుకుందాం. ఒక బాలుడికి క్లారిటీ ఉండాలి. గోల్డ్ ఏమై ఉండాలి నా జీవితంలో? నేనేమవ్వాలనుకుంటున్నాను అనేది క్లారిటీ ఉండాలి. గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకున్న తర్వాత నీ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్పస్? అంటే సపోజ్ ఎగ్జాంపుల్ నీ పర్పస్‌లో నిన్ను నువ్వు తెలుసుకోవడంలో నా ఇంట్రెస్ట్ ఏంటి? నేను ఏది బాగా ఇష్టపడతాను? నా టాలెంట్ ఏంటి? ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్‌కి' సింగింగ్ చేయమంటే చాలా కష్టమయ్యేది. 'ఏఆర్ రెహమాన్‌కి' బ్యాటింగ్ చేయమంటే చాలా కష్టమయ్యేదేమో. వారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటో, వారి యొక్క టాలెంట్ ఏంటో, దాని ప్రకారం వాళ్ళ ప్యాషన్. సీ 'ఏఆర్ రెహమాన్‌కి' ఒక ప్యాషన్ ఉంది. నేను మంచి సంగీతం ఇవ్వాలి. నేను పాటలు పాడాలి అని. అదే విధంగా మరి 'సచిన్ టెండూల్కర్' గారికి కూడా నేను మంచి బ్యాటర్ అవ్వాలని ఎంతో ప్రయాసంతో ప్రాక్టీస్ చేసాడు బిఫోర్ హి వాస్ సక్సెస్‌ఫుల్. కాబట్టి ఈ ఇంట్రెస్ట్, టాలెంట్ అట్ ద సేమ్ టైమ్ ప్యాషన్, ఈ మూడిటిని గూడా మనం ఆలోచించాలి. ఎవరైతే ఇది ఆలోచిస్తారో దాని ప్రకారం క్లారిటీ వస్తదో, ఈ 3 అంశాలు గూడా వాళ్ళ యొక్క కెరియర్ బిల్డప్‌లో ఇవి సహాయపడతాయన్నమాట. తర్వాత సెట్ క్లియర్ గోల్స్. దాంట్లో 2 రకాలుంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ ఉండొచ్చు. రెండోదేమో లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే మనం వెంటనే డాక్టర్ కాలేం. సెవెంత్ క్లాస్ చదివే అబ్బాయి గాని, 10థ్ క్లాస్ చదివే అబ్బాయి గాని వెంటనే డాక్టర్ కాలేడు. కాబట్టి ఆయనకున్న డైలీ, వీక్లీ Yes. స్టడీ టార్గెట్స్‌ని ఫినిష్ చేయాలి. సపోజ్ 10థ్ క్లాస్ ఫినిష్ చేయాలి. దెన్ ఇంటర్మీడియేట్‌కెళ్ళాలి. తర్వాత నీట్. ఇలాగ మనము ఆహ్, అడుగు వెనక అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నప్పుడు, మనం ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో, దెన్ యూ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ ద లాంగ్ టర్మ్ గోల్స్. కెరియర్ గాని, ప్రొఫెషన్ గాని, నీ కాలింగ్ ఏంటి? వీటి మీద నువ్వు ఈజీగా నువ్వు ఏమంటారంటే నీ ఏకాగ్రతను పెట్టగలుగుతావు. తర్వాత ఒక ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ నీ పర్పస్ ఏందో తెలుసుకో. నీ ఇంట్రెస్ట్, నీ టాలెంట్, నీ ప్యాషన్ ఏంటో తెలుసుకో. తర్వాత దాన్ని గోల్స్‌గా సెట్ చేసుకో క్లియర్‌గా. మూడవది ఒక ప్లాన్ చేసుకోవాలి. బ్రేక్ బిగ్ గోల్స్ ఇంటూ స్మాల్ స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక మంచి ఇంజినీర్ అవ్వాలనుకోండి. ఏ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నాను? పలానా ఇంజినీర్, మెకానికలా? ఎలక్ట్రికలా? ఏంటి అది అనేది క్లారిటీగా తెలుసుకొని, దానికి తగ్గట్టు నేను ఒక టైమ్‌లైన్ సృష్టించుకోవాలి. ఆ టైమ్‌లైన్ ప్రకారం నేను చదువుకోవడంలో నా సబ్జెక్ట్ డెసిషన్ మేకింగ్‌లో సెలెక్ట్ చేసుకునే వాటిలో
ఇవి కీలకమైన అంశాలుగా ఉంటాయి. తర్వాత మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. నాలుగో పాయింట్ ఏంటంటే అవాయిడింగ్ డిస్ట్రాక్షన్స్. మనకు రోజువారీ మనకి ఏమేమి ఉంటాయి డిస్ట్రాక్షన్స్ అంటే మొబైల్ ఫోన్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, అన్నెసెసరీ టైం వేస్ట్ చేసేవి అన్నీ కూడా మన జీవితంలో ఒక భాగమై ఉండొచ్చు. సో నీకు గోల్ సెట్టింగ్ ఉన్నప్పుడు, నువ్వు క్లియర్గా ఉన్నప్పుడు, నువ్వేమవ్వాలని నువ్వు దానిపైన పని చేస్తున్నప్పుడు నీ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని నువ్వు కూడా పక్కకు పెడతావు. నేనేమంటానంటే నువ్వు ఖాళీగా ఉండమని అంటలేను కానీ నువ్వు ఏదైనా రిలాక్స్ అయ్యే టైం కూడా నువ్వు పెట్టుకోవచ్చు. నీకు ఎంటర్టైన్మెంట్ అవసరమే, కానీ వేస్ట్ చేసే టైమింగ్, డిస్ట్రాక్షన్స్ వాటి నుండి నువ్వు తప్పించుకోవాలి. ఓకేనా? స్టే అవే ఫ్రమ్ సంథింగ్ దట్ ఈస్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. మనకి ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో మనకి యూట్యూబ్లో కానీ మనకి ఇంటర్నెట్లో కానీ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు మనం చదువుకోవడమే కాకుండా వీ క్యాన్ గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో వాటి మీద మన టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే వీ విల్ బికమ్ అ నైస్, అంటే మన డెసిషన్ మేకింగ్లో ఇంకా క్లారిటీతోని ఇంకా పర్ఫెక్షన్తో ముందుకెళ్తాం. ఈవెన్ సీకింగ్ గైడెన్స్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే సీకింగ్ గైడెన్స్. అంటే మనకు మెంటర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. సో వీళ్ళ నుండి మనం ఎప్పుడు కూడా గైడెన్స్ తీసుకోవడంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ ఈవెన్ పేరెంట్స్ ఆల్సో విల్ బి ద మెంటర్స్. సో వీళ్ళ నుండి మనం ఎప్పుడైతే తీసుకుంటామో అవగాహన కానీ గైడెన్స్ కానీ మనము ముందుకెళ్ళగలుగుతాం. అన్నిటికైనా ముందు ఇంకో మాట ఏంటంటే మీరు దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన చేసుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన వాక్యము దేవుని మీద ఆధారపడినప్పుడు నీ అడుగులు కూడా దేవుడు స్థిరపరుస్తూ ముందుకు తీసుకెళ్తాడు. సో స్పిరిచువల్ ఎలిమెంట్ లేకుండా ఎవరు కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఒకవేళ అయినా ఇట్ వోంట్ బి లాంగ్ లాస్టింగ్ ఆర్ హ్యాపీ, అలా ఉండేదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ అండ్ కంక్లూడ్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఎవరైనా అన్నారనుకోండి ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ అన్నారనుకోండి, అది అన్క్లియర్ గోల్. ఐ వాంట్ బి సక్సెస్ఫుల్ కానీ దేంట్లో అనేది క్లారిటీగా లేదు. సో ఐ వాంట్ బి సక్సెస్ఫుల్ అనేది ఇంకా క్లియర్గా చేయగలిగితే కనుక ఇలా చెప్పొచ్చు. ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ బై కంప్లీటింగ్ మై డిగ్రీ ఇన్ 3 years. సో ఆయనకి క్లియర్ గోల్ అయితే ఉంది. ఏ టీచరు? మ్యాథ్ టీచరా, సైన్స్ టీచరా, సోషల్ టీచరా అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి గాను మనం ఏం చేయాలంటే నీ గోల్స్ని ఒక నోట్బుక్స్లో రాసుకొని నీ ఇంట్రెస్ట్, నీ ప్యాషన్తో పాటు అవి వీక్లీ రివ్యూ చేసుకొని తద్వారా నువ్వు ఆ టైంని మీరు దానికి కేటాయించి చదివినప్పుడు ఒక గోల్ సెట్టింగ్ మీరు ముందు పెట్టుకొని ఏంగా పెట్టుకొని వీలైతే మీ అందులో ఆ రంగంలో సక్సెస్ఫుల్గా ఉన్న పర్సన్ని ముందు పెట్టుకొని వాళ్ళు ఏం చేశారో కూడా తెలుసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనము గోల్ సెట్టింగ్ మనము క్లారిటీతో ఉంటామని ఈ విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. సో చాలా మందికి క్లారిటీ లేక ఎవరో ఏదో చెప్తున్నారని ప్రతిసారి మారుస్తూ ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ బీటెక్ చదువుతున్నారు కాబట్టి నేను కూడా బీటెక్ చదవాలి, అందరూ ఎటువైపు వెళ్తున్నారు అని సిఈసి కానీ లేకపోతే ఆర్ట్స్ కానీ ఇలా ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. రిమెంబర్ యూ హ్యావ్ ఆల్సో కాంపిటీషన్. ప్రతి ఇయర్ ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ నీతో పాటు బయటికి గ్రాడ్యుయేట్ అయ్యి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి భిన్నంగా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ అ క్లారిటీ అండ్ క్లియర్ గోల్ సెట్టింగ్. ఓకేనా? సో ఈ విషయాలు మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో మీ క్లారిటీ అనేది వస్తుంది. ఓవర్ టు జాన్ వాస్ గారు. థ్యాంక్ యూ సతీష్ గారు. వండర్ఫుల్ టాక్, వెరీ లైవ్లీ టాక్. మరి చక్కగా మీరు చెప్పినట్లు పర్పస్, ప్యాషన్ అండ్ టాలెంట్, ఈ మూడు నీకు ఏముంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, నీకు దేంట్లో మంచి టాలెంట్ ఉంది, ఆ క్లారిటీ ముందు తెచ్చుకోమని చెప్పడం అయితేనేమి, తదుపరి మరి అనేక విషయాలను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిగా చెప్పిన మాట చాలా అంటే మళ్ళా ఒకసారి నేను కూడా నొక్కి ఒక్కానిస్తా ఉన్నాను. ఏంటంటే మెంటార్షిప్.
ఎస్, ఆ మెంటార్ అనేవాళ్ళు మీ వెరీ పేరెంట్స్ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, లేకపోతే నీ శ్రేయోభిలాషులు ఎవరైనా కావచ్చు, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఆల్రెడీ చక్కగా పాత్లో సెటిల్ అయిన వాళ్ళు. మరి అది అవసరమో, లేకపోతే ఇన్ని లక్షల మందిలో మరి నువ్వు మిస్ అవుతావు, ఏం కాకుండా అవుతావు, మొట్టమొదట నీ క్లారిటీ ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు మరొకమారు సతీష్ గారికి ప్రభునామం వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మరి సెకండ్ హోస్ట్గా ఉన్నటువంటి గ్రేస్ మోజస్ గారు మరి తన వైపు నుంచి, తన కోణం నుంచి 2 విషయాలు మనకు అందించాలని ఆశపడతా ఉన్నారు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, 7 C's లో హౌ ఇంపార్టెంట్ ద కమ్యూనికేషన్ ఈజ్ అనే విషయం అయితేనేమి, రెండవది వాట్ ఈస్ ద రోల్ దట్ అదర్స్ సి క్యారెక్టర్ బిల్డింగ్ అన్న దాని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఈ సమయాన్ని గ్రేస్ మోజస్ గారికి నేను అప్పగిస్తుంటున్నాను. మేడం, వెల్కమ్ టు. థ్యాంక్ యూ డాక్టర్ జాన్ మోజస్ గారు. అదే రీతిన ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ప్రోత్సహిస్తున్న పాస్టర్ సుభాష్ గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సతీష్ గారు చెప్పిన వాటన్నిటితో ఏకీభవిస్తున్నాను నేను కూడా. అలానే కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ మనము ఏమి చెప్పాలనుకుంటున్నాము, అంటే మన మనసులో ఏమనుకుంటున్నామో అది అవతలి వ్యక్తికి స్పష్టంగా తెలియజేయడమే కమ్యూనికేషన్. చాలాసార్లు కమ్యూనికేషన్ అనగానే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటారు. అయితే భాష ఏదైనా కావచ్చు, అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. అఫ్ కోర్స్ ప్రొఫెషనల్గా కార్పొరేట్లో చెప్పాలి అంటే అది ఇంగ్లీష్లోనే చెప్పాలి. అదే భావ్యం. అంటే అక్కడ ఆఫీస్ కల్చర్లో తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాల్యూ ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఒక్కటే కాదు. మనం ఏది మనసులో అనుకుంటున్నామో అది స్పష్టంగా అవతల వ్యక్తికి తెలియజెప్పడమే కమ్యూనికేషన్. మరి ఈ కమ్యూనికేషన్లో ఏమేమి ఉండాలి? ఫస్ట్ థింగ్ కాంటెక్స్ట్ ఉండాలి. ఏ కాంటెక్స్ట్లో మనం మాట్లాడుతున్నాము అంటే సందర్భం ఏంటి? కాంటెక్స్ట్ అంటే సందర్భం. నీవు ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లారిటీ, అంటే ఏ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నారు అన్నది ముందుగా మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ని చూస్తే చాలామంది వాళ్ళలో కమ్యూనికేషన్ ఎందుకు లోపించింది అంటే క్లారిటీ ఉండట్లేదు. వాళ్ళు చెప్పాలనుకున్నది ఒకటి ఉంటుంది, తీరా వాళ్ళు బయటికి నోట్లో నుంచి మాట బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక్క సింగిల్ వర్డ్తో చెప్తారు. చాలామంది పిల్లలు, మెజారిటీ స్టూడెంట్స్ సింగిల్ వర్డ్ చెప్తారు. ఆ సింగిల్ వర్డ్కి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నీ అవతల వాళ్ళే యాడ్ చేసుకోవాలి. అలా ఉండకూడదు కమ్యూనికేషన్. అందులో ప్రొఫెషనల్గా చెప్పాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్లో చాలా క్లారిటీ అవసరం. ఏం చెప్పాలనుకుంటున్నాము, అది ఏంటి అన్నది చాలా స్పష్టంగా, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కెపాసిటీ ఆఫ్ ద రిసీవర్, అంటే రిసీవర్ ఎవరు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ రిసీవర్ని బట్టి మన భాష మార్చుకోవాలి, తర్వాత మన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. దానికి బైబిల్ నుండి బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలు. ఒక్కసారి ఆ వాక్యము చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. దానియేలు 1వ అధ్యాయము 12వ వచనం. భోజనంనకు శాఖ ధాన్యాదులను, పానంనకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి
నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. సో ఒక వాళ్ళ మీద ఉన్న పై అధికారితో మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఎలా మాట్లాడాలి? చాలా స్పష్టంగా వినయం కూడా అవసరం. అది దానియేలు చాలా స్పష్టంగా 2 సార్లు ఆ మాట వాడాడు. నీ దాసులము అని మాట్లాడాడు. సో సబ్మిసివ్‌గా ఉండడం తప్పు కాదు. ఎక్కడ అఫీషియల్స్ దగ్గర తప్పకుండా మనం సబ్మిసివ్‌గానే ఉండాలి. సో ఇది క్లారిటీ. నెక్స్ట్ కంటిన్యూటీ. అంటే ముందు ఏ విషయం చెప్పాము, తర్వాత ఏ విషయం చెప్తున్నాము, అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి అన్నది ఆ కంటిన్యూటీ కమ్యూనికేషన్‌లో చాలా అవసరం. తర్వాత క్రెడిబిలిటీ. అంటే ఎవరు చెప్తున్నాము అన్నది. ఈ క్రెడిబిలిటీ అనేది ఒక్క రోజులో నిర్మించుకునేది కాదు. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నిర్మించుకునేది. ఎందుకంటే దానియేలు ఫస్ట్ ఇక్కడ కూడా దానియేలు ఎగ్జాంపుల్‌నే తీసుకుంటున్నా నేను. దానియేలు ఫస్ట్ టైమే వెళ్ళి ఈ విషయం చెప్పింటే అంటే తనకి ముందు క్రెడిబిలిటీ లేకుండా ఈ విషయం చెప్పింటే ఆ అధికారి అసలు ఒప్పుకునేవాడు కాదు. ఎందుకని? ఖచ్చితంగా ముందు ఏదో జరిగింటే అంటే ఏదన్నా మిస్‌బిహేవ్ గాని ఏదైనా జరిగింటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. కానీ దానియేలు క్రెడిబిలిటీ ఎలాంటిదంటే ఎవరినైనా కలిగే క్రెడిబిలిటీ. ఈ క్రెడిబిలిటీ ఎంత ఇంపార్టెంట్ అన్నది క్యారెక్టర్ అనే దాని గురించి మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ సిలో మాట్లాడుకుందాం. తర్వాత ఛానల్. ఏ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నావు? అంటే బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడుతున్నావా? లేదా వర్బల్‌గా మాట్లాడుతున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. సో బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంటా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్‌లో. సో అంటే మనము ఎలా నిలబడుతున్నాము, ఎలా కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. తర్వాత ఇందులో కూడా 7 సీస్ వచ్చాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలని అనుకుంటున్నాను. కంటెంట్, క్లారిటీ, కంటిన్యూటీ, కాంటెక్స్ట్, క్రెడిబిలిటీ, ఛానల్, కెపాసిటీ ఆఫ్ ద రిసీవర్. సో బ్రీఫ్‌గా కమ్యూనికేషన్ గురించి చెప్పాలంటే ఇవన్నీ అవసరం. తర్వాత కమ్యూనికేషన్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటేనే అది ఎఫెక్టివ్‌గా ఉంటది. పాజిటివ్‌గా లేకుండా నెగెటివ్ కమ్యూనికేషన్ అన్నది అది కెరీర్‌లో చాలా దెబ్బతీస్తది. అది చిన్న వర్డ్ నెగెటివ్ ఉన్నా కూడా అది చాలా ఇంపాక్ట్ ఉంటది. కాబట్టి ఆల్వేస్ కెరీర్ గ్రోత్‌లో మన కమ్యూనికేషన్ పాజిటివ్‌గా ఉండాలి. నెగెటివ్ ఉన్నది కూడా దాన్ని పాజిటివ్‌గా మలిచి చెప్పడము మనము ఆ స్కిల్ మనం నేర్చుకోవాలి. కెరీర్‌లో మంచి గ్రోత్ కావాలనుకున్నప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ రౌండ్‌లో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్ గ్రేస్ మోజెస్ గారు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి అందులో ఉన్న 7 C's గురించి చక్కగా వివరించినందుకు ప్రభునామమున మీకు వందనాలు తెలియజేస్తూ నేటి యువత కమ్యూనికేషన్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మరి సిస్టర్ గ్రేస్ గారు చెప్పినట్లు మన కమ్యూనికేషన్ పాజిటివ్గా ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం, మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, మన కంటెంట్ డెలివరీ ఏంటి, ఆ కంటిన్యూటీ ఆఫ్ ద టాక్ ఏంటి, ఇవన్నీ మనము ఎప్పుడైతే కలిగి మన కమ్యూనికేషన్ ఉంటుందో డెఫినెట్లీ దట్ కమ్యూనికేషన్ ఈజ్ సెట్ టు బి ఇఫెక్టివ్ కమ్యూనికేషన్. డియర్ వన్స్, మరి ప్రియ శ్రోతలకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ఈ సమయాన ఈ 7 C's భాగంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సి క్రియేటివిటీ. ఈ 21st centuryలో వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ క్రియేటివిటీ? మరి 20వ శతాబ్దము లేకపోతే అంతకు ముందు శతాబ్దాల్లో లేనంత స్ట్రెస్
లేకపోతే ఇంపార్టెన్స్ను, సిగ్నిఫికెన్స్ను ఈ 21st సెంచరీలో క్రియేటివిటీ అనే దానికి స్ట్రెస్ చేస్తా ఉన్నాం. క్రియేటివిటీ మీన్స్ వాట్? క్రియేటివ్ థింకింగ్ మీన్స్ వాట్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రియేటివిటీ టు యూ యాజ్ అ స్టూడెంట్? ఒక స్టూడెంట్గా నీ క్రియేటివిటీ ఎలా ఉంది? ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, లేకపోతే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు, కానీ ఎంత క్రియేటివిటీగా నువ్వు ఆలోచిస్తే మన పని కానీ లేకపోతే ఒక ప్రాసెస్ కానీ ఏదైనా అంత సింప్లిఫైడ్గా చేయగలుగుతారు. క్రియేటివిటీ ఈస్ లీడింగ్ students or anyone towards innovation. It is such a link between creativity and innovation. ఈరోజు మరి ఇస్రాయెల్ దేశంలో a country, small country, but with lots of innovation that dominated many other countries. Of course, today ఇండియా కూడా ఒక చక్కని ఇన్నోవేషన్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి కంట్రీగా ఎమర్జ్ అవుతా ఉంది అమెరికా, చైనా తర్వాత. కానీ ఇజ్రాయెల్ ఈరోజు అంత స్ట్రాంగ్గా తయారు కావడానికి కారణం ఆ దేశంలో ఉన్న ప్రతి స్టూడెంట్, ప్రతి యవన బిడ్డ, దే ఆర్ క్రియేటివ్ వన్ ఆర్ అదర్ వే. అంటే ఏది చేద్దామన్నా వాళ్ళు ఇది ఇలా ఎందుకు చేయాలా, ఇంకొక రకంగా ఎందుకు చేయకూడదు. ఇఫ్ యు ఆర్ క్రియేటివ్, లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ న్యూ ఐడియాస్. క్రియేటివిటీ బ్రింగ్స్ ఎన్నో కొత్త ఆలోచనలు, అంటే ఒరిజినల్ థాట్స్ను అందించగలుగుతాం. ఏ పర్సన్ విత్ క్రియేటివిటీ ఎప్పుడైతే ఆ ఒరిజినల్ థాట్స్ వస్తాయో, థాట్స్ విత్ రెస్పెక్ట్ టు ది మరి నీ చుట్టూ ఉన్న ప్రాబ్లం గురించి క్రియేటివ్ థాట్, అరే ఈ ప్రాబ్లాన్ని ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు కదా అనే క్రియేటివ్ థాట్ వరకు కన్ఫైన్ అయితే ప్రయోజనం లేదు. కానీ క్రియేటివిటీకి, ఆ క్రియేటివిటీ కాస్త ఇన్నోవేషన్ వైపు దారితీసినప్పుడు కొన్ని లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈ 21st సెంచరీలో ఎవ్రీథింగ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. redbus.com ద్వారా క్రియేటివ్గా ఆలోచించాడు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ఎందుకు చేయకూడదు అని. His creative thought has given to innovation and a great startup. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ట్రావెలర్ బుక్స్ దేర్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్ త్రూ ఆన్లైన్. ఇట్స్ ఎ క్రియేటివ్ థాట్ ఫస్ట్. అలాగే ఎలన్ మస్క్ వచ్చిన థాట్, ఏం స్పేస్ టూరిజం ఎందుకు కాకూడదు అన్న ఒక థాట్ ఆయనకు వచ్చినప్పుడు, ఆ థాట్ను, ఆ క్రియేటివిటీని అంతటితో ఆయన ఆపలే, దాన్ని నిజం చేసి చూపించారు. త్రూ ఇన్నోవేషన్ దే మేడ్ ఇట్ పాసిబుల్, దే మేడ్ ఇట్ రియాలిటీ, ఇంప్లిమెంట్ చేయగలిగారు. కాబట్టి మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, any field of students, it is not that engineering students, whether it is medical field or agriculture field or industry field, any field, these days companies, corporates are looking for employees and students who are more creative in their thought process. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిరోజు కొత్త ప్రాబ్లమ్స్ ఎమర్జ్ అవుతూనే ఉంటాయి. ఈ ఎమర్జ్ అవుతున్న ఈ ప్రాబ్లమ్స్ కు
దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బ్రెయిన్, ఈ యొక్క మేధస్సును, ఈ మెదడును ఎప్పుడైతే వాడతామో దెన్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్. ఏం చేస్తున్నావు అంటే ఒక కొత్త సొల్యూషన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లంకి అందిస్తున్నావు. దానికి దోహదపడుతున్నదే నీ క్రియేటివిటీ. ఈరోజు మరి యువత అద్భుతమైన క్రియేటివిటీతో రాణిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల వేలు ఉన్నాయి. ఇన్ 21st century ఇన్నోవేషన్స్ దానికి దారి తీసినటువంటి, అంటే ఇన్నోవేషన్కు దారి తీయడానికి మొట్టమొదట క్రియేటివిటీ ఏ విధంగా పనిచేస్తుంది. కాబట్టి చదువుకుంటున్న విద్యార్థులు, మీకు అర్జ్ ఒకటే, మీ వస్తున్నటువంటి మార్కులు క్రైటీరియా కాదు, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నా అనే క్రైటీరియా కాదు. అది ఎప్పుడో డిసపియర్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ దట్ క్యారీస్ ఎ ట్యాగ్. నీకు ఎంట్రీకి నీ యొక్క మంచి కాలేజీ ఉపయోగపడవచ్చేమో, కానీ దాని తర్వాత నీ కెరియర్లో గ్రోత్ ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే, నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ప్రయాణం చేయాలంటే ఎవ్రీ ఎంప్లాయీ నీడ్ టు బి క్రియేటివ్. సో క్రియేటివిటీ, తెలుగులో సృజనాత్మకత అంటాం కదా, నావెల్ థాట్స్ అంటాం కదా, కొత్తగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అంటాం కదా. సో నువ్వు నేను ఏమైనా సమస్యల గురించి ఆలోచిస్తున్నామా? ఆలోచించినట్లయితే ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా క్రియేటివ్ థాట్స్ బ్రెయిన్లోంచి పుట్టుకొని వస్తూనే ఉంటాయి. దెన్ డెఫినెట్లీ నా జీవితం ద్వారా ఒక మంచి సొల్యూషన్ ఆఫర్ చేసిన వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మరి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే సతీష్ గారు క్లారిటీ గురించి మాట్లాడారు, క్లియర్ ఫోకస్ గురించి మాట్లాడారు, క్లియర్ పర్పస్ ఉండాలని స్ట్రెస్ చేశారు. మరి సిస్టర్ గ్రేస్ గారు హౌ ఇంపార్టెంట్ ద కమ్యూనికేషన్ ఈజ్ అని తెలియజేయడం అయింది. కానీ మనము శ్రద్ధ వహించి కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తున్నామా? అది ఓరల్ కమ్యూనికేషన్ కానీ, రిటర్న్ కమ్యూనికేషన్ కానీ, వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. యాజ్ our sister explained, many of the students just neglecting the power of communication. It makes huge difference. So as I also explained, creativity, సృజనాత్మకత, నావెల్ థాట్స్, న్యూ థాట్స్, లేకపోతే ఒరిజినల్ థాట్స్ అనేటివి వస్తాయి, కాపీ కొట్టడం కాదు. ఇవాళ రేపు మరి చూసినట్లయితే ఈ యొక్క ఏఐ జనరేషన్లో ఉన్నాం మనం. చాట్ జీపీటీ ద్వారా కంటెంట్ తీసుకొని రాసినంత మాత్రాన ఏం పెద్ద ప్రయోజనం లేదు. ఇన్ఫ్యాక్ట్ నీ సృజనాత్మకత దెబ్బతింటుంది. కాబట్టి let us focus on these things, dear students, as a part of your career building. మరి గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించాలని కోరుతూ, మరి మిగిలినటువంటి సీల గురించి కూడా మరి మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ సి గురించి మాట్లాడవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి సతీష్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. సతీష్, బ్రదర్ సతీష్, ఇట్ ఈస్ యువర్ టైమ్. Yes, I'll be speaking on confidence, right? ఎస్ అన్న, మరి సీస్ లో ఉన్నటువంటి ఇంకొక వర్డ్ కాన్ఫిడెన్స్. హౌ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ఎనీ స్టూడెంట్ అన్న దాని గురించి చక్కగా మాట్లాడవలసిందిగా కోరుతాం. Thank you once again, John Mos Aigaru, and also Grace Christian Radio, and also my co-host Grace Sister garu kuda vadanalu. Yes, confidence anedi the very important aspect of 7 C's.
అంటే కాన్ఫిడెంట్ గా లేకపోతే ఈ జీవితంలో, ఈ లోకంలో మనం ఏమీ చేయలేము. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది దేవుని పైన మొదటిగా పెట్టుకుంటే, రెండవదిగా నీ పైన నీవు కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. అది గర్ల్ అయినా బాయ్ అయినా సరే, స్టూడెంట్స్ ఎవరైనా సరే, వాళ్ళు నమ్మాలి. ఇది పవర్ఫుల్ అన్నమాట ఏ ఫౌండేషన్కి అయినా కానీ. ఇప్పుడు మీరు ఇప్పుడు అథ్లెటిక్స్లోకి వెళ్ళినా కూడా కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. చదువులో కూడా కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏది తీసుకున్నా కూడా బీయింగ్ కాన్ఫిడెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఎందుకు ఇది అంతగా ఇంపార్టెంట్ క్యారియర్ డెసిషన్లో అంటే, ఇది ఏం చేస్తుంది అంటే మీకున్న ఛాలెంజెస్లో మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు ఆ ఛాలెంజెస్లో మీరు ఓవర్కమ్ అవుతారు. అండ్ ఆల్సో మీరు నేర్చుకుంటారు, మీరు గ్రో అవుతారు. సో గ్రోయింగ్, లెర్నింగ్ అండ్ ఆల్సో ఓవర్కమింగ్ ద ఛాలెంజెస్, అప్పుడే మనము ఏదైనా సాధించగలం. సో వై కాన్ఫిడెంట్ మ్యాటర్స్ ఇన్ కెరియర్ బిల్డింగ్లో అంటే కనుక, నెంబర్ 1 మొదటి పాయింట్గా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, కాన్ఫిడెంట్ హెల్ప్స్ యూ టు టేక్ ఇన్నోవేటివ్ ఆర్ ఇనిషియేటివ్స్. ఓకే, సో ఇనిషియేటివ్స్ అంటే మొదటిగా నీవు ముందుకెళ్ళి ఏ పనైనా చేయగలరు. సపోజ్ క్లాస్లో అందరు ఉంటారు, టీచర్ టీచ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆమె బోర్డు మీద చాక్పీస్తో రాస్తూ ఉంది, డస్టర్ లేదు. టీచర్ డస్టర్ తీసుకురా అని చెప్పరు, కానీ నువ్వు ముందుగా ఆలోచించి డస్టర్ కావాలి కదా అని, ఎక్స్క్యూజ్ మేడం అని వెళ్ళి తీసుకొని వచ్చడం అంటే ఇనిషియేటివ్. క్లాస్ బిగిన్ కాకముందుకే నువ్వు తీసుకొని వచ్చి పెడితే టీచర్ విల్ అప్రిషియేట్ యూ లైక్ ఎనీథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేటివ్. యు టేక్ ఎనీ యాక్షన్, నీవుగా ముందు తీసుకునేదాన్ని ఇనిషియేటివ్ అంటారు. దట్ విల్ హెల్ప్ యూ అన్నమాట. సో కాన్ఫిడెంట్ ఇండివిజువల్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ఆపర్చునిటీస్. సో నువ్వు కొత్త కొత్త అవకాశాల కోసం ముందుగా నువ్వు అడుగులు వేస్తూ వెళ్తావు. దీంట్లో ఇంటర్న్షిప్స్ కావచ్చు, లీడర్షిప్ రోల్స్ కావచ్చు, ప్రజెంటేషన్స్ కావచ్చు. సో అది ఏం చేస్తుందంటే నేను ముందుకు తీసుకెళ్తాను. సో ఇనిషియేటివ్ అనేది నువ్వు కాన్ఫిడెంట్గా లేకపోతే రాదు. ఓకే, యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఆన్ యూ అండ్ ఇట్ విల్ టేక్ యూ. అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ డెసిషన్ మేకింగ్. ఎలాగంటే నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలలో నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే ముందుకెళ్ళగలుగుతావు అనమాట. సపోజ్ నేను బాగా రాయగలను పాటలు అనే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, నా మీద నాకు కొంచెం కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. లేకపోతే నాకు కాన్ఫిడెంటే లేకపోతే ఎంతమంది చెప్పినా నేను చేయలేదు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్, బీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. ఎగ్జాంపుల్ విల్ టేక్ విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ మీద తన నమ్మకం ఉంది. టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎవరినైనా తీసుకోండి, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. అండ్ ఆల్సో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీరు మాట్లాడే విధానం కూడా వేరుంటుంది. సో ఇట్ ఎన్హాన్స్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీరు గట్టిగా, చక్కగా, క్లారిటీతో, ఇందాక మన సిస్టర్ గారు చెప్పినట్టు, గ్రేస్ సిస్టర్ గారు, కాన్ఫిడెంట్గా మీరు క్లారిటీతో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది మీరు సపోజ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ఇన్ అ సేల్స్ టీమ్, ఐఎమ్ ఫ్రమ్ మార్కెటింగ్ గాయ్. సో నేను ఎక్కువగా ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు, ఇఫ్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ప్రోడక్ట్, నువ్వు ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నావు, దాని మీద నీకు కాన్ఫిడెన్స్ లేదనుకో, నీ ప్రెజెంటేషన్ అంత బాగోదు. నీవు తడబడుతున్నప్పుడు అందరు నిన్ను ఏంటి ఈయన ఎలా ఉన్నాడు, సో నేను నమ్మొచ్చా లేదనే డౌట్స్తో ఉంటారు అనమాట. సో వెన్ యూఆర్ కాన్ఫిడెంట్, యూ విల్ ఆల్వేస్ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఆల్సో. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఎగ్జాంపుల్, ఇన్ ఇంటర్వ్యూస్, ఎస్పెషల్ ఇంటర్వ్యూలో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కాకుండా నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అనేదే చూస్తారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వేర్ యూ విల్ బి ఎలెక్టెడ్ ఆర్ సెలెక్టెడ్. అండ్ ఆల్సో ఇన్ ద మీటింగ్స్, ఇన్ ద టీమ్ వర్క్, నీ కాన్ఫిడెన్స్ విల్ స్పీక్ అవుట్ మోర్. ఓకే, సో నువ్వు కాన్ఫిడెంట్గా లేకపోతే నువ్వు మాట్లాడలేవు. అమ్మో నేనా మాట్లాడేది అని భయపడుతూ పిరిగితనంతో ఉంటే మాత్రం మనము ఏది సాధించలేము. అందుకని దేవుని వాక్యంలో కూడా ఉంటుంది కదా, పిరిగితనం దేవుడు ఇవ్వలేదని. సో దేవుని యొక్క విశ్వాసం మనం ముందుకు తీసుకెళ్తూ మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకే, అండ్ ఆల్సో బిల్డ్స్ లీడర్షిప్ క్వాలిటీస్. కాన్ఫిడెంట్ ఏం చేస్తా అంటే నిన్ను ఒక మంచి లీడర్గా, ఒక నాయకునిగా చేస్తుంది అనమాట. ప్రజలు నిన్ను నమ్ముతారు, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా నీ మీద విశ్వాసం పెట్టుకొని వెళ్తారు. ఎస్, హీఈస్ అ కాన్ఫిడెంట్ గాయ్. ఓకే, కాబట్టి ఈ లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు ఈ కాన్ఫిడెంట్ ఉన్నాం. హెల్ప్స్ ఓవర్కమింగ్ ఫెయిల్యూర్స్. మెయిన్గా
వెన్ యూఆర్ కాన్ఫిడెంట్, మీరు దాదాపు చూడండి కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ఉంటారు. ఫెయిల్యూర్ అనేది అప్పుడప్పుడు రావచ్చు వాళ్ళ జీవితంలో, కానీ దే విల్ ఓవర్కమ్ అగైన్. సో సక్సెస్ ఎవరిని వరిస్తుంది అంటే కనుక కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళనే అది వరిస్తుంది. సో ఇఫ్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్, యూఆర్ లూజింగ్ మెనీ బ్యాటిల్స్. ఓకే, సో ఇంకో విషయం కూడా చెప్పొచ్చు ఇక్కడ, ఇట్ ఈస్ ఆల్సో గివ్స్ యూ హై పర్ఫార్మెన్సెస్. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఒక పాట పాడమంటే 2-3 పాటలు కూడా పాడవచ్చు. అవునా? నీ ప్రెజెంటేషన్ ఒక 2 నిమిషాలు ఉంటే ఒక 5 నిమిషాల వరకు నువ్వు మాట్లాడవచ్చు, అందరు వింటానే ఉంటారు, బికాజ్ యూఆర్ కాన్ఫిడెంట్. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే మనం కెరియర్లో ఏ స్ట్రీమింగ్కి వెళ్ళినా కూడా మనము అంతగా రాణించలేము. వెన్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, నువ్వు ఏ రంగమైనా సరే నువ్వు సాధించగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు ఓవర్కమ్ అవ్వగలవు. సో దీంట్లో మళ్ళీ మనం చూసినట్టయితే నేను ఎలాగ ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అంటే కనుక, నెంబర్ 1, నువ్వు కొన్ని స్మాల్ సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకో విచ్ ఆర్ అచీవబుల్. ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఉదయాన్నే 5 గంటలకే లేవాలి, దాన్ని నువ్వు చేస్తుంటు. సో నువ్వు చేస్తున్నది అచీవబుల్ అయ్యే స్మాల్ గోల్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు దాన్ని సంపూర్ణం చేస్తున్నా కొద్దీ నీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత నీకు రెండోది స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఎగ్జాంపుల్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ, మనకి ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు దాన్ని ఒకదానొకటి ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళి, అప్పుడు ఏమవుద్ది, నీకు స్కిల్ ఉన్నప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నువ్వు ఆల్రెడీ అచీవ్ అయ్యే గోల్స్ చిన్నవి పెట్టుకున్నప్పుడు కాబట్టి నీకు ఆ ధైర్యం ఉంటుంది, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ స్కిల్తో పాటు నీకు ఇంకా నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మూడవది పబ్లిక్ స్పీకింగ్. ఈ రోజులలో చూసినట్టయితే ప్రతి చిన్న స్కూల్లో, అంటే చిన్న క్లాస్ 1 to grade 1 to 10th కూడా చూసినట్టయితే పబ్లిక్ స్పీకింగ్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ గుడ్. సో నువ్వు కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ అది చర్చ్ కావచ్చు, మేబీ స్మాల్ గ్రూప్స్ కావచ్చు, మేబీ ఇన్ ద మీటింగ్స్ కావచ్చు, స్కూల్ మీటింగ్స్. సో యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ ఇనిషియేటివ్ టు స్టాండ్ అప్ అండ్ టాక్ అన్నమాట. అండ్ ఆల్సో నీవు పాజిటివ్ టాక్ ఒకటి పెట్టుకోవాలి. ఏమని అంటే, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ అనే మాటను తీసేసి ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ అనే మాటను రిప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇంప్రూవింగ్. లేకపోతే మనం ఇంకా ఫెయిల్యూర్లోనే ఉండవు. అండ్ ఆల్సో నువ్వు ఎక్కడైతే ఫెయిల్యూర్ అయ్యావో ఆ విషయాలలో నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఆ మిస్టేక్స్ ఏంటి అని మనం దాన్ని మళ్ళొక్కసారి పరిగణలో తీసుకున్నప్పుడు నువ్వు మళ్ళీ ఆ పొరపాట్లు మళ్ళీ చేయవు. మేబీ యూ ల్యాక్ కాన్సన్ట్రేషన్, మేబీ యూ ల్యాక్ కన్సిస్టెన్సీ, మేబీ యూ డిడ్ నాట్ వర్క్ హార్డ్. ఇవి మళ్ళీ నువ్వు రిహర్సల్ చేసుకొని, లేకపోతే మళ్ళీ నువ్వు పూనుకొని సెట్ చేసుకొని ముందుకెళ్ళినప్పుడు, మళ్ళీ సక్సెస్ అయినప్పుడు నువ్వు యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. ఓకే, తర్వాత నీకు ఎలా ఉంటుందంటే, నీ ఫ్రెండ్షిప్ కానీ, నీ ఫెలోషిప్ కానీ ఒక మంచి ఎంకరేజింగ్ పీపుల్ ఉండాలి. ఐ మస్ట్ సే వన్ థింగ్ హియర్, అండ్ ఐ వాంట్ టు అడ్మిట్ హియర్ ఆల్సో, వన్ ఆఫ్ మై ఎంకరేజింగ్ మెంటర్ ఎవరు అంటే జాన్ మోజెస్ గారు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, సో ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా మనని ఎంకరేజ్ చేసే వాళ్ళ మధ్యలో మనం ఉండాలి. గుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. దే విల్ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్. ఎస్, యూ కెన్ డూ ఇట్ అన్నప్పుడు మనకి ఎంతో ధైర్యం వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి వారితో మన ఫ్రెండ్షిప్ కానీ, ఫెలోషిప్ కానీ ఉంటే డెఫినెట్లీ ఇట్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దేవుని మీద ఎప్పుడైతే, దేవుని వాక్యం మీద, దేవుని మీద నువ్వు ఆధారపడతావో, దేవుని మీద ఆధారపడిన వారు ఎవరు కూడా మరి ఫెయిల్యూర్ అయినట్టుగా లేదు. ఓకే, ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. గిడియన్ గురించి ఆలోచిస్తే ఆయన భయపడుతూ ఉంటాడు ఒక సన్నివేశంలో. కానీ దేవుని వాక్యం వచ్చి, దేవుని దూత ఒక మాట, పరాక్రమం గల బలాధ్యుడా అని అంటారు. సో తర్వాత చూస్తే నిజంగానే ఆ విషయంలో ఆయన ఆ విధంగా అవుతాడు. మీరు తర్వాత చదువుకున్నా కూడా. సో గిడియోన్ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఆయన ఏమవుతాడు అంటే బలాధ్యుడు అవుతాడు. ఆయన దేవుని మాట మీద ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన సక్సెస్ఫుల్ అవుతాడు, కాన్ఫిడెంట్గా అవుతాడు. సో వితౌట్ గాడ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్, విత్ గాడ్ వీ కెన్ డూ ఎనీథింగ్. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ గాడ్
అండ్ ఆల్సో విత్ ఇన్ యూ. ఓకే, మరి ఈ ఈ అంశాలు మిమ్మల్ని మంచి కాన్ఫిడెన్స్లోకి తీసుకెళ్తానని నమ్ముతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. కాన్ఫిడెన్స్, మరి దేవుని పైన నమ్మకము, మన పైన మన నమ్మకం. అసలు కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడటానికి ఏంటి అన్నప్పుడు మీరు చెప్తా వచ్చారు. ఎస్, మీరు మొదట మీ స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మరి కొన్ని స్టెప్స్ మీరు వివరిస్తా వచ్చారు. ఏదైనా మనకు అవసరమైన నేర్చుకుంటూ ఉన్నప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక కోర్స్ మీద మనకు మంచి హోల్డ్ ఉన్నప్పుడు, ఒక టెక్నాలజీ మీద మనకు పట్టు సాధించినప్పుడు, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ ద్వారా కాన్ఫిడెన్స్, ఈ విధంగా ఆయా విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ యువత, మరి స్టూడెంట్స్ ఏ విధంగా వారి కాన్ఫిడెన్స్ను వారు పెంపొందించుకోవాలని చక్కగా వివరించినందుకు మరి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన మరి గ్రేస్ గారు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ క్యారెక్టర్ అనేది హౌ ఇంపార్టెంట్ టు ఎనీవన్ ఆన్ ఎర్త్ అన్న వర్డ్ మీద మాట్లాడవలసిందిగా గ్రేస్ మోజెస్ గారిని ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ. మరి ఇంతవరకు మాట్లాడిన సీలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నెంబర్ 1, ఫస్ట్ క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, నెక్స్ట్ క్రియేటివిటీ, క్యారెక్టర్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు క్యారెక్టర్ గురించి నేర్చుకున్నాం. ఇందాక మనము కమ్యూనికేషన్లో చూసిన క్రెడిబిలిటీనే క్యారెక్టర్. క్రెడిబిలిటీ ఒక్క రోజుతో ఒక్కసారికి వచ్చేది కాదు. అలానే క్యారెక్టర్ కూడా నేను ఈ ఒక్క సందర్భంలో నా క్యారెక్టర్ నిలుపుకుంటే సరిపోతుంది అంటే సరిపోదు. అది క్యారెక్టర్ అన్నది ప్రతిరోజు నిర్మించుకునేది. అదే క్రెడిబిలిటీ. ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా మన క్యారెక్టర్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది క్యారెక్టర్ అన్నది దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలానే సమాజం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాము మనల్ని ఎవరు గమనించరు అని, కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పక్కన వాళ్ళని గమనిస్తారు. తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కంపల్సరీ గమనిస్తారు. మరి ఆ గమనిస్తున్నప్పుడు మనము ఎలా ఉంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ డానియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, డానియల్ విషయంలో ఎంతమంది ఆయనను క్రాస్ చెక్ చేశారంటే ఒకసారి ఆ విషయం చూద్దాం. దానియేలు 6వ అధ్యాయం సరే ఓపెన్ చేస్తే బైబిల్స్, దానియేలు 6వ అధ్యాయం. ఇక్కడ 120 మంది 1వ వచనంలో చూస్తే, రాజ్యం అంతటి మీద అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించాడు రాజు దర్యావేషు. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించినాడు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అంటే చూడండి, 120 మెంబర్స్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ మీద ముఖ్యులు ముగ్గురు. ఆ ముగ్గురులో ముఖ్యుడు దానియేలు. మరి ఇంత పొజిషన్కి వచ్చిన తర్వాత ఆయన మీద నింద మోపడానికి వీళ్ళందరూ ఆయనను ఎట్లనైనా సరే ఏం చేయాలనుకున్నారు? ఏదైనా ఒక నింద. ప్రధానులు 4వ వచనంలో చూస్తే, ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో
దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అంటే ఎంతమంది ఆఫీసర్లు, 120 మంది ఆఫీసర్లు ప్లస్ ఇంకా తన కింద ఉన్న మిగిలిన 2, వీళ్ళందరూ కలిసి ఆయనను తప్పు పట్టాలి అని చెప్పి ఆయన ఏదో ఒక దాంట్లో ఎక్కడో చోటన దొరకడా అని ఎంత వెతికినా వాళ్ళకెవ్వరికి ఎక్కడా దొరకలేదు. వాళ్ళే డిసైడ్ అయ్యారు ఏమని అంటే, దేవుని విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా దానియేలు మీద మనము నింద మోపలేము. కాబట్టి ఆ దేవుని విషయంలోనే మనము నింద మోపాలి అంటే అందరికీ తెలుసు దానియేలు చాలా తన భక్తి విషయంలో చాలా నిష్ట కలిగిన వాడు. దానియేలు ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడని వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు చూస్తున్నారు అని ఏమన్నా మానేసినాడా? లేదు. తన క్యారెక్టర్, తన క్రెడిబిలిటీ ఎలాంటిదంటే రాజు వచ్చినా సరే తన మార్చుకోలేదు. మరి వీళ్ళందరూ కలిసి ఆయన మీద నింద మోపి రాజును ఫోర్స్ చేసి, అంటే ఇంక రాజుకి వేరే అవకాశం లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితులలో వేయవలసిందే, ఎందుకంటే నువ్విచ్చిన ఆజ్ఞ ఇది అని ఆయనను వేసినప్పుడు, సింహాల గుహలో వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు రాజు మాట్లాడిన మాట 20వ వచనం, 16వ వచనం, 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అంటే రాజుకు కూడా తెలుసు అనుదినము దానియేలు దేవుని సేవిస్తాడు, తప్పకుండా సేవిస్తాడు అన్న విషయం కూడా దానియేలు తన దేవుని తప్పకుండా సేవిస్తాడని రాజుకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే రాజే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని. మరి నెక్స్ట్ డే ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు, ఆయన ఏమీ తినలేదు, ఏమి చేయలేదు. చూడండి, అది 18వ వచనంలో, ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండే నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. అంటే ఆయన క్యారెక్టర్ చూడండి, దానియేలు క్యారెక్టర్ రాజుని ఎంత ఇంపాక్ట్ చేసిందో. తెల్లవారగానే 19వ వచనం, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అప్పుడు అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోలు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. కదా, అంటే ఎంత క్రెడిబిలిటీ దానియేలుకు ఉందో చూడండి. ఆ క్రెడిబిలిటీ ఆయన ఒక్కరోజు నిర్మించుకున్నది కాదు. ఈ ఒక్కసారి నేను తప్పు చేస్తాను, నన్ను ఎవరు చూడట్లేదు అనేది మనసులోకి ఎప్పుడూ రాకూడదు. ఇక్కడ నన్ను గద్దించడానికి ఎవరున్నారు, నా పేరెంట్స్ ఉన్నారా, లేకపోతే నా అన్నదమ్ములు ఉన్నారా అని అలాంటి ఆలోచనలు క్యారెక్టర్ విషయంలో ఎప్పుడు రాకూడదు. ఎక్కడ ఎవరి మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా దానియేలు ఎలాంటి దేవుని భయముతో జీవించాడో యవనస్తులందరూ కూడా అలాంటి భయభక్తుల్లో జీవించినప్పుడు, అలాంటి కమిట్మెంట్ కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ క్రెడిబిలిటీ అనేది ఎవరికైనా వస్తుంది. ఆ క్రెడిబిలిటీనే క్యారెక్టర్. ఆ క్రెడిబిలిటీ ప్రతిరోజు నిర్మించుకోవాలి. కాబట్టి డియర్ యంగ్స్టర్స్, డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు కూడా తెలిసి పొరపాటు చేయకూడదు. తెలియక పొరపాటు జరిగితే దానికి సారీ చెప్పవచ్చు, క్షమాపణ అడగవచ్చు, దాన్ని సరిదిద్దుకోవచ్చు, మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గ్రేస్ గారు.
మరి క్యారెక్టర్, మరి దానియేలు జీవితాన్ని బేస్ చేసుకొని దానియేలు యొక్క క్యారెక్టర్ మరి రాజునే ప్రభావితము చేసేంతటిగా తన క్యారెక్టర్ బిల్డింగ్ జరిగింది. అందుకోసమనే దానియేలు దేవుడు అని చెప్పించగలిగినంతటువంటి క్యారెక్టర్ దానియేలుకు ఉండింది అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగాం. మరి ఈ సమయాన చివరిదిగా కమిట్మెంట్ అన్న వర్డ్ జీవితంలో మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండడము అన్నది నేర్చుకోవాలి. ఇవాళ రేపు యువత స్లిప్ ఆఫ్ టంగ్, లేకపోతే మాట మీద నిలబడకపోవడం. అందుకే చూస్తాం కదా, మ్యారేజ్ ఇస్ అ కమిట్మెంట్ బట్ వెరీ ఈజీలీ గెటింగ్ బ్రోకెన్. కమిట్మెంట్ అంటే ఒక నిశ్చయత, ఇది చేస్తాను అంటే చేస్తాను, ఇది చెయ్యను అంటే చెయ్యను. ఇచ్చిన మాట తప్పకుండా ముందుకు వెళ్ళడం. ఏదైతే పనిని మనము పూనుకుంటామో ఆ పని పట్ల నిబద్ధత కలిగి ముందుకు కొనసాగించడమే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ అనేది కూడా ఓవర్ నైట్ ఏమి మనకు బిల్డ్ కాదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ సీలన్నీ కూడా క్రియేటివ్ థింకింగ్ కానీ, కమ్యూనికేషన్ అయితేనేమి, క్లారిటీ అయితేనేమి, లేకపోతే క్రియేటివిటీ అయితేనేమి, క్యారెక్టర్ బిల్డింగ్ అయితేనేమి, కాన్ఫిడెన్స్ అయితేనేమి, ఇప్పుడు మాట్లాడుతున్న కమిట్మెంట్ అయితేనేమి, ఈ సీలన్నీ ఏవి కూడా రాత్రికి రాత్రికి ఒకరి జీవితంలో ఇబ్బడి ముబ్బడిగా కనపడవు, కానీ ఇట్ ఈస్ అ జర్నీ. ఈ జర్నీలో అంటే ఈ విషయాలను ఇయర్ ఆఫ్టర్ ఇయర్ నీతో ఉన్నవారు, నీ కుటుంబంలో ఉన్నవారు, నీ ఫ్రెండ్స్ అయితేనేమి, నీ చుట్టుపట్ల వారైతేనేమి, నీ యొక్క పని దగ్గర అయితేనేమి, ఈ విషయాలు నీలో చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప విలువ కలిగిన వ్యక్తిగా వారికి కనబడతావు. కనబడడం కాదు, నువ్వే ఒక గొప్ప విలువను నీ జీవితానికి ఆపాదించుకుంటున్నావు. కాబట్టి ఈ యొక్క సెషన్ ద్వారా మరి కంక్లూడ్ చేసే ముందు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ 7 C's టు ఎవ్రీ స్టూడెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కెరియర్ బిల్డింగ్? ఒక బలమైన కెరియర్ బిల్డ్ అవ్వాలంటే ఇప్పుడు మాట్లాడుకున్న 7 C's ఏవైతే ఉన్నాయో, డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ యంగ్స్టర్స్, వీటిని ఎప్పుడైతే మనము ఆర్జించుకుంటామో, లేకపోతే వీటిని కలిగి అలవర్చుకుంటామో వన్ ఆఫ్టర్ అదర్, ఖచ్చితంగా మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందేవాడుగా ఉన్నాడు. మన జీవితం అనేకులకు విలువను ఆపాదించేదిగా ఉంటుంది. మన కుటుంబానికి అయితేనేమి, సమాజానికి అయితేనేమి, వాటన్నిటికి మించి నీకు నువ్వుగా ఒక గొప్ప విలువైన వ్యక్తిగా ఈ జీవితంలో ఎదుగుతావు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ, మరి యవన బిడ్డలు ఈ 7 C's అలవర్చుకోవాలని, సాధన ద్వారా మాత్రమే ఏదైనా సాధ్యమని తెలియజేస్తూ, మరి ఈరోజు మనకు వీటిని తెలియపరిచినటువంటి సతీష్ గారికి అయితేనేమి, గ్రేస్ మోజస్ గారికి అయితేనేమి, మరి గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో ద్వారా వందనాలు తెలియజేస్తూ,
వింటున్న శ్రోతలందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ.